ఆస్కార్ అవార్డ్‌కి నామినేషన్ అయిన ఎన్టీఆర్ ఇంటికి వచ్చి సందడి చేశారట నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ దేశంలోనికి సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా ఉంటారో, అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతూ అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్‌తో కూడా మోదీ టచ్‌లో ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డ్ అంటే మన దేశానికి సంబంధించిన గర్వకారణమైన అవార్డ్. మరి ఆ అవార్డ్‌ని ఎన్టీఆర్ వల్ల రాబోతుందని తెలిసి ఎంతో సంతోషించారట. అందుకే సౌత్ ఇండియన్‌కి మరి పయనించి ముఖ్యంగా తారకింటికి చేరుకున్నట్టుగా సమాచారం. ఆస్కార్ నామినేషన్‌లో ఎన్టీఆర్ నిలవడంతో అవార్డు రావడం కాదు, దానికి నామినేట్ అయ్యారే అదే గొప్ప లక్షణం. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది పక్కన పెట్టండి. అక్కడి వరకు చేరుకోవడమే చాలా పెద్ద విషయం. మన భారతదేశ స్థాయిని ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్లినందుకు ఒక రిప్రజెంటేటివ్‌గా నిజంగా మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే అంటూ తారకింటికి వచ్చి ఆయన్ని అభినందించారట నరేంద్ర మోదీ. నిజంగా ఆస్కార్ బడిలో తారక్ ఉన్నారని తెలిసి ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరి అలాగే ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాల్లో సైతం ఎన్టీఆర్కి శుభాకాంక్షలు చెప్తున్నారు. నామినేషన్కే ఇలా ఉంటే మరి నిజంగా తారక్కి అవార్డు వచ్చేస్తే ఇక రచ్చే. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ 30th సినిమాని త్వరలో ప్రారంభించబోతున్నారు. టెంపర్ నుంచి ఇప్పుడు RRR వరకు వరుసగా భారీ విజయాలు సాధించినటువంటి తారక్ ఎంతో గొప్పదైనటువంటి తన టాలెంట్తో ఇండస్ట్రీలోని ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా సినిమాలు కమిట్ అయినటువంటి తారక్ ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అని అభిమానులు కూడా ఎంతో కసిగా ఎదురు చూస్తున్నారు.